రామయ్య కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపటికి ఏమీ జరగలేదు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ ఆకారం అక్కడ లేదు. కాని ఆ భయంకరమైన అరుపు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉంది. అది ఇప్పుడు వారి ఇంటి లోపలి నుండి వస్తోంది. రామయ్య భయంతో పరుగులు తీస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. లక్ష్మి అతన్ని చూసి కంగారు పడింది. ఏమైంది? ఏం చూశారు అని అడిగింది. వణికిపోతూ జరిగినదంతా చెప్పాడు. లక్ష్మి కూడా భయపడింది. ఆ రాత్రంతా ఆ భయంకరమైన అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. తెల్లారేసరికి ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. చాలా మంది భయంతో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కొందరు పెద్దలు చెప్పిన దాని ప్రకారం అది ఒక ఆత్మ, చాలా సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక ఆడమనిషి ఆత్మ అని, ఏదో కోరిక తీరకుండా చనిపోవడం వల్ల అలా అరుస్తూ తిరుగుతోందని చెప్పారు. రామయ్య కుటుంబం మాత్రం ఆ ఇంటిని వదలలేకపోయింది. ప్రతి రాత్రి ఆ భయంకరమైన అరుపులు వింటూ బ్రతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ భయంకరమైన ఆకారం మళ్లీ కనిపిస్తుందో అని భయపడుతూ గడిపారు. కొన్నాళ్ల తర్వాత ఆ అరుపులు నెమ్మదిగా తగ్గిపోయాయి. కానీ ఆ భయం మాత్రం ఆ ఊరి ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయింది.